ఎన్నికలు జరిగిన ఆయా ప్రాంతాల నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు కోల్కతా నుంచి సురేష్, అలాగే పాండిచ్చేరి నుంచి దామోదర్, చెన్నై నుంచి ఆలూరి రమేష్, అలాగే కేరళ నుంచి రాఘవేంద్ర మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా కేరళ నుంచి రాఘవేంద్ర కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా కోల్కతా నుంచి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, కోల్కతాలో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి, అంచనాలు? భోగి మరొకసారి 2016 ఎన్నికల్లోకి సంబంధించి 294 అసెంబ్లీ సీట్లలో అత్యధికంగా సీట్లను గెలుచుకొని తృణమూల్ కాంగ్రెసే మరొకసారి ఆధిపత్యాన్ని సాధించబోతున్నటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు టైమ్స్ నౌ సర్వే తీసుకున్నప్పటికీ 167 సీట్లు, ఏబీపీ సర్వే అయినప్పటికీ 178 సీట్లు, స్పష్టమైనటువంటి మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ 148 అయితే దానికి మించి 30 సీట్లకు పైగా అత్యధిక మెజారిటీతో సాధించబోతుందనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తూ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. గతంలో 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్ సర్వేలకు అనుగుణంగానే 3 దశాబ్దాల పాటు కమ్యూనిస్టు పార్టీ ఓడిపోతుంది, తృణమూల్ కాంగ్రెస్ తొలిసారిగా మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కాబోతున్న ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇచ్చాయి. అదేవిధంగానే ఈసారి కూడా ఎగ్జిట్ పోల్ సర్వేల్లో మరొకసారి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అధికారాన్ని రెండోసారి వరుసగా చేజిచ్చుకోబోతుంది. ఇటు అస్సాంకి వెళ్ళినప్పటికీ ఇప్పటి వరకు 15 అసెంబ్లీలకు సంబంధించి ఎన్నికలు జరిగినప్పటికీ ఏ టర్మ్లో కూడా బీజేపీ పార్టీ ఇప్పటి వరకు అధికారాన్ని చేజిక్కించుకోలేదు. అస్సాంలో కూడా పూర్తి స్థాయిలో మరొకసారి బీజేపీ పార్టీ తొలిసారిగా అస్సాం గణ పరిషత్తో కలిసి అధికార పీఠాన్ని దక్కించుకోబోతుందని చెప్పి ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఎగ్జిట్ పోల్ సర్వేలు చూసుకుంటే బీజేపీ అస్సాం గణ పరిషత్ కలిపి 126 సీట్లకు గాను 79 నుంచి 93 సీట్లు సాధించుకున్నటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇండియా టుడే ఇచ్చినటువంటి ఈ సర్వేలో కాంగ్రెస్ మాత్రం 3 టైమ్స్ హ్యాట్రిక్ సాధించిన కాంగ్రెస్ 4వసారి తరుణ్ గొగోయ్ ఆధ్వర్యంలో ఓటమి పాలవుతుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. 26 నుంచి 33 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే అస్సాంలో కాంగ్రెస్ పార్టీ పరిమితమైనటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అస్సాంలో చూసుకుంటే అత్యధికంగా 84.72 వచ్చినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్. ఇటు వెస్ట్ బెంగాల్లో కూడా 2011 ఎన్నికల్లో మాత్రం 84.33 ఉండగా ఈసారి మాత్రం 80 నుంచి 81% మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్ పరిమితమైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఒక రీజనల్ పార్టీని ఓడించేందుకు వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు జతకట్టి జాతీయ పార్టీలు ముందుకెళ్లినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ మరొకసారి అధికారాన్ని చేజిక్కించుకునబోతున్నటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు ఎగ్జిట్ పోల్ రూపంలో కనబడబోతున్నాయి. అయినా మే 19th ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రిజల్ట్స్ రాబోతున్నాయి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పూర్తి స్థాయిలో 5 రాష్ట్రాలకు ఎన్నికలకు సంబంధించి పూర్తిగా పోలింగ్ ను పూర్తి చేసినటువంటి ప్రక్రియ, పూర్తయిపోయినటువంటి ప్రక్రియ. మే 19th ఫలితాలు రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్ కు అనుగుణంగానే ఈ ఫలితాలు స్పష్టంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మమతా బెనర్జీ పైన ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అవినీతికి సంబంధించినటువంటి స్కాములు వచ్చినప్పటికీ, బిల్డింగ్ కొలాప్స్ అయినప్పటికీ, దీంతో పాటు ప్రస్తుతం లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి అంశాలపై పూర్తి స్థాయిలో మమతా బెనర్జీ పైచేయి సాధించకపోయినప్పటికీ కూడా 2 జాతీయ పార్టీలను వెస్ట్ బెంగాల్లో పూర్తి స్థాయిలో ఓటమి పాలు దిశగా ఎగ్జిట్ పోల్ సర్వేల్లో స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు అస్సాంలో మాత్రం 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా జరిగినటువంటి అస్సాంలో మాత్రం బీజేపీ పైచేయి సాధించబోతుంది. అస్సాం జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో కూడా ఒక అస్సాం పైనే దృష్టి సారించి ఖచ్చితంగా అక్కడ విజయకేతనం ఎగరవేసే దిశగా ప్రయత్నాలు చేసి ముందుకెళ్లినటువంటి పరిస్థితి. ఆ దిశగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కనబడుతున్నాయి. మొత్తంగా వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ మరోసారి ఆధిపత్యాన్ని చాటబోతుంది. ఇటు అస్సాంకి వెళ్తే మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అధికార పీఠంలో ఉన్న తరుణ్ గొగోయ్ని 3 సార్లు హ్యాట్రిక్ సాధించిన ముఖ్యమంత్రిని ఓడిస్తూ బీజేపీ పార్టీ వ్యూహరచనలో ముందుకు వెళ్తూ అస్సాం గణ పరిషత్తో కలిసి తొలిసారిగా బీజేపీ అధికార పీఠాన్ని చేజిక్కించుకోబోతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో తృణమూల్కు సంబంధించి మమతా బెనర్జీ తానున్నటువంటి నివాసంలోనే గతంలో 2011కు ముందు ఏ నివాసంలో ఉందో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ అదే నివాసంలో ఒక పూరి గుడిసెలో స్లమ్ ఏరియాలో ఉంటూ అధికారానికి వచ్చినటువంటి మమత అదే ఏరియాలో ఉంటూ అధికారాన్ని పూర్తి స్థాయిలో కొనసాగించినటువంటి పరిస్థితి. మొత్తంగా 2011కు సంబంధించినటువంటి 190కి సంబంధించిన దాదాపు అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటే అదే రౌండ్ ఫిగర్ కు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ కు అత్యధిక సీట్లు సాధిస్తూ మరొకసారి తృణమూల్ కాంగ్రెస్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మమతా బెనర్జీకి సంబంధించి ఆమె పార్టీ విషయం పైన అందరినీ కూడా గ్రిప్లోకి తీసుకొని ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోకుండా ముందుకెళ్లినటువంటి మమతా బెనర్జీకి ఓటర్లు 1 నుంచి దాదాపుగా 6 ఫేజుల్లో జరిగినటువంటి ఓటింగ్ సంబంధించి పర్సంటేజ్లో కూడా 6 ఫేజుల్లో కూడా పూర్తి స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యాన్ని సాధిస్తూ ముందుకెళ్లినటువంటి పరిస్థితి. అత్యధికంగా ఇక్కడ చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో హిందూస్ 70% దాదాపుగా ఇక్కడ హిందూస్ ఉన్నారు. 70% హిందూస్ కూడా మమతా బెనర్జీకి మరొకసారి పూర్తి స్థాయిలో
ఓటింగ్ లో పర్సెంటేజ్ ను అత్యధికంగా ఇచ్చినట్టుగా కనబడుతుంది. రెండవ పర్సెంటేజ్ చూసుకుంటే ఇక్కడ అత్యధికంగా ఇస్లాం ముస్లింలు ఉన్నారు. 27% వరకు ముస్లింలు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా కాంగ్రెస్ ను కమ్యూనిస్ట్ ను పక్కకు పెట్టి ప్రస్తుతం ఉన్నటువంటి తృణమూల అధికార పార్టీకే ముందుకెళ్లినటువంటి పరిస్థితి స్పష్టంగా ప్రస్తుతం కనపడుతుంది. ఏదేమైనా వెస్ట్ బెంగాల్ ఫలితాలు మరొకసారి మమతా బెనర్జీ అధికార పగ్గాలకు చేపట్టే దిశగానే ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కమ్యూనిస్టులు మరోసారి మట్టి కరిచాయి. 3 దశాబ్దాలు వెళ్ళినటువంటి కమ్యూనిస్టులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వ్యతిరేకతను క్యాష్ చేయలేకపోయారు. మమతా బెనర్జీని ఓటమి దిశగా అంచులకు తీసుకురాలేకపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. ఏదేమైనా వెస్ట్ బెంగాల్ మరొకసారి కంచుకోటగా తృణమూల్ కాంగ్రెస్ కు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కనబడుతుంది. ఇటు అస్సాంకి వెళ్తే మాత్రం అస్సాంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పూర్తి స్థాయి పేదరిక నిర్మూలన ఫెయిల్యూరు, అలాగే అభివృద్ధి విషయంలో ఫెయిల్యూరు, దేశ సరిహద్దులకు సంబంధించి బంగ్లాదేశ్ సరిహద్దుల విషయంలో ఫెయిల్యూరు, అక్కడ ఉన్నటువంటి పేదరిక నిర్మూలనతో పాటు యువతకు జాబ్ లెస్ కు సంబంధించి దానిపైన పూర్తిగా బీజేపీ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీని అస్సాంలో పూర్తి స్థాయిలో ఎండగడుతూ ముందుకెళ్లినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలోనే అస్సాంలో పూర్తి స్థాయిలో బీజేపీ మరొకసారి తొలిసారిగా అస్సాం గణ పరిషత్తో కలిసి అధికార పీఠాన్ని దక్కించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఎగ్జిట్ పోల్లో అస్సాంకి వెళ్తే మాత్రం బీజేపీ తొలిసారిగా, ఇటు తృణమూల్ కాంగ్రెస్ రెండోసారి వరుసగా అధికార పీఠాన్ని తీసుకోబోతున్నటువంటి విషయాలు స్పష్టంగా ఎగ్జిట్ పోల్లో అర్థమవుతున్నటువంటి పరిస్థితి. భోగి ఓకే సురేష్, ఇది 5 రాష్ట్రాల పశ్చిమ బెంగాల్, అసోంకి సంబంధించి ఈరోజు జరిగిన పోలింగ్ విశేషాలు అలాగే ఎగ్జిట్ పోల్స్ వివరాలను మా ప్రతినిధి సురేష్ అందించారు. తర్వాత కేరళ వెళ్దాం. కేరళలో మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ఓవర్ టు యు. కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. 6 గంటల తర్వాత పోలింగ్ స్టేషన్ లో ఉన్న వారందరూ కూడా ఓటు వేసే అవకాశం ఈసీ కల్పించింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 75% పైగా కేరళలో పోలింగ్ జరిగినట్టుగా ఈసీ వర్గాలు చెప్తున్నాయి. 2011లో కేవలం 73% జరిగింది. ఈసారి మాత్రం ఇంకా 2% పెరిగినట్టుగా ఈసీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా కేరళ రాష్ట్రంలోని 140 నియోజకవర్గాల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం వస్తే కనుక పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఈసీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలు ఇప్పటికే అంచనాలు వేస్తున్నాయి, ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కూడా ఎల్డీఎఫ్ సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి వైపే మొగ్గు చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు 75 నుంచి 85 సీట్ల మధ్యలో ఎల్డీఎఫ్ సీట్లు దక్కించుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మాత్రం 50 నుంచి 60 మధ్యలో సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తున్నాయి. అయితే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూడా ఒక 2-3 సీట్లు అసెంబ్లీ సీట్లు దక్కించుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తున్నాయి. మొత్తం మీద రాజకీయ పార్టీలు ఎవరికి వారు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తామని కూడా స్పష్టంగా ఇప్పటికే ప్రకటనలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సంబంధించి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ఉమాన్ చింది మరోసారి తాము అధికారంలోకి వస్తామన్న ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్ సర్వేలు అందుకు అనుకూలంగా లేనట్టుగా, ఆయన స్టేట్మెంట్ తగ్గట్టుగా లేనట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు సిపిఎం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అచ్యుతానంద్ మధ్యాహ్నం త్రివేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా ఎల్డీఎఫ్ ప్రభంజనం కేరళలో ఉంది, ఖచ్చితంగా దాదాపు 80 పైగా సీట్లలో తాము సీట్లు దక్కించుకోబోతున్నాం, ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాం అన్న విషయాన్ని కూడా అచ్యుతానంద్ స్పష్టం చేశారు. మొత్తం మీద బీజేపీ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఏ పార్టీపై ఎక్కువగా చూపే అవకాశం ఉందని కూడా పూర్తి స్థాయిలో తేలాల్సి ఉంది. ఎవరికి వారు మాత్రం ఖచ్చితంగా కేరళ ఓటర్లు తమ వైపు మొగ్గు చూపుతున్నారన్న విషయాన్ని పదే పదే స్పష్టం చేస్తున్న పరిస్థితి. మే 19న కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇవాళ రాజకీయ పార్టీలకు సంబంధించి 1203 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని కేరళ ఓటర్లంతా కూడా ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. మే 19న జరగబోయే కౌంటింగ్ లో ఎవరు కేరళ అసెంబ్లీలోకి వెళ్తారు, ఎవరు కేరళ సెక్రటరీకి వెళ్ళి అనే అంశం స్పష్టంగా తేలే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓకే రాఘవేంద్ర, ప్రస్తుతం కేరళ ఎగ్జిట్ పోల్స్ చూస్తే కనుక యూడీఎఫ్ వైపే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మొగ్గు చూపినట్టుగా మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తున్న సమాచారం బట్టి తెలుసు. ఇక తర్వాత పాండిచ్చేరి నుంచి మా ప్రతినిధి దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, అక్కడ పోలింగ్ ఎంత శాతం నమోదైంది? ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఫలితాల అంచనాలను బట్టి ఎటువంటి సంకేతాలు వస్తున్నాయి? భోగి కేంద్ర పాలితమైన పుదుచ్చేరిలో సాయంత్రం 5 గంటలకు 82.57% పోలింగ్ నమోదు కాగా 6 గంటల వరకు తర్వాత పోలింగ్ ప్రక్రియ 6 గంటల తర్వాత కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే అది రికార్డు స్థాయిలో ఈసారి 88% చేరుకుంటుందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యను కాంగ్రెస్ డిఎంకే అలయన్స్ మధ్య పోటీ హోరాహోరీగా నడిచింది. డిఎంకే బీజేపీ 30 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ వాటి ఉనికి నామాత్రమేనని చెప్పవచ్చు. అయితే
అన్నా డిఎంకే మాత్రం 30 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం 1-2 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నప్పుడు బీజేపీ ఒక స్థానంలో తన ప్రభావాన్ని గట్టిగా చూపించే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశానికి సంబంధించిన వారు నార్త్ ఇండియన్స్ ఎక్కువగా నివసించే రాజ్భవన్ ఏరియా ప్రాంతంలో బీజేపీకి మోస్తరుగా ఓట్లు పడినట్లు తెలుస్తుంది. మొత్తం మీద పోటీ మాత్రం ఎన్ఆర్ కాంగ్రెస్ కు కాంగ్రెస్ డిఎంకే అలయన్స్ మధ్యనే నడిచింది. డిఎంకే 9 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లోనూ ఇక్కడ పొత్తుతో పోటీ చేయగా ఎన్ఆర్ కాంగ్రెస్ మాత్రం మొత్తం 30 స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఉన్న ఒపీనియన్స్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ వరకు అయితే డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ కే మెజార్టీ వస్తుంది. 16 నుంచి 18 సీట్లు లభించే అవకాశం ఉందని అని చెప్తారు. అయితే ఎన్ఆర్ కాంగ్రెస్ కు మాత్రం 8 నుంచి 10 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే మొత్తం మీద కానీ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు, అదేవిధంగా మైనార్టీ క్రిస్టియన్ ఓట్లు ఎక్కడ ఎవరిని ప్రభావితం చేస్తాయన్న అంశం కూడా విజయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఈ ఓట్లు అనుకూలంగా ఉంటాయని చెప్తున్నారు. మరోవైపు ఉచిత హామీలు తమను గట్టెక్కిస్తాయని తాజా సీఎం రంగస్వామి భావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా వృద్ధాప్య పెన్షన్ 5,000కు పెంచుతామని చెప్పడం, అదేవిధంగా విద్యా రుణాల రద్దు, ప్రతి ఒక్కరికి అంటే ప్రతి గ్రామ స్థాయి నుంచి అర్బన్ స్థాయి అందరికీ కూడా హామీల వల్ల లాభం చేకూరే విధంగా ఎన్నికల ప్రణాళిక ఎన్నికల్లో హామీలు ఇవ్వడం వల్ల అది ఖచ్చితంగా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చుతుందని పరిశీలకులు భావిస్తున్నప్పటికీ, అంతేకాకుండా ఈ ఓటింగ్ సరళిని చూస్తే వృద్ధులు అదేవిధంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు. పురుషులకు మహిళల మధ్య పోలింగ్ పర్సెంటేజ్ 4 నుంచి 5% ఉండడం కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలిస్తుందని చెప్తున్నారు. అయితే ఇది మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ ఆధిక్యత సాధించినప్పటికీ అది కూడా 1-2 సీట్లు మాత్రమే హెచ్చుగా ఉంటాయని భావిస్తున్నారు. మొత్తం మీద పోలింగ్ 9,42,000 మంది ఓటర్లు పాల్గొన్న పోలింగ్లో యానంలో అత్యధికంగా 93% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా అతి తక్కువగా మాకి రీజియన్లో పోలింగ్ శాతం జరిగింది. మొత్తం 4 రీజియన్లు ఉన్న పాండిచ్చేరి, మాకి, కారికేల, యానం 4 రీజియన్లలో చూస్తే మహిళలు మొత్తం మీద 86% పోలింగ్ శాతం, మహిళల ఓట్లు 86% నమోదు కాగా పురుషులు 80 వరకు చేరుకున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ ప్రక్రియ జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా పెరిగిన పోలింగ్ శాతం అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. దీంతో పాటు అన్నా డిఎంకే పోటీ చేయడము, బీజేపీ 30 స్థానాల్లో, ఈ 2 పార్టీలు 30 స్థానాల్లో పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలిపై తమకు లాభిస్తుందని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ దిశగానే వీరు ఎన్నికల వ్యూహం కూడా నడిచిందని చెప్పవచ్చు. అంతేకాకుండా బీజేపీ పొత్తు కోసము ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రయత్నాలు చేసినప్పటికీ దూరంగా ఉంటూ మైనార్టీ ఓట్లు తమకు దూరం అవుతాయనే భావంతోనే బీజేపీతో పొత్తుకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు విజయావకాశాలు ఉన్నాయని భావిస్తున్నప్పటికీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఖచ్చితంగా డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు భోగి. అది దామోదర్ పాండిచ్చేరి నుంచి ఈరోజు జరిగిన ఎన్నికలకు సంబంధించిన అందించిన డీటెయిల్స్. ఇక మొదటి నుంచి కూడా తమిళనాడు ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో మరి తమిళనాడుకు సంబంధించి ఈ రోజు తమిళనాడులో జరిగిన ఎన్నికల పోలింగ్ కి సంబంధించి అలాగే ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. అయితే